ఫైనల్గా మాజీ డీజీపీ గారు నా మీద వ్యక్తిగత ఆరోపణ చేశారు. ఆయన పేరు ఏబి వెంకటేశ్వరరావు, ఐపీఎస్. ఆయన అధికారంలో ఉన్నప్పుడు చేసిన అరాచకాల మీద ఒక డిబేట్ వేరేగా పెట్టుకోవచ్చు. కానీ ఆయన చెప్పింది ఏంటంటే బొలిశెట్టి సత్యనారాయణ గారు వైసీపీ తరపుని రాజధాని మీద కేసులు వేశారు, ఇటువంటి వాళ్ళందరూ కూడా వైసీపీ మద్దతు తీసుకొని చేస్తున్నారని చెప్పి తప్పుడు కూతలు కూశారు. ఈ తప్పుడు కూతలు కూసిన మాజీ డీజీపీ వెంకటేశ్వరరావు గారికి నేను చెప్పేది ఏంటంటే, దయచేసి చర్చకు రండి. నేను అమరావతిలో పంట పొలాలను తీసుకోవద్దు అని మాత్రమే చెప్పాను తప్ప, అమరావతిలో రాజధాని అక్కడ సహజ రాజధాని కట్టమని చెప్పి పుస్తకం ప్రింట్ చేసి అఫీషియల్గా చేసి రాజధాని రైతులతో ఓపెన్ చేశాం. స్వయంగా నేనే చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చాను. అది ఒక కాపీ నేను పవన్ కళ్యాణ్ గారికి కూడా ఇచ్చాను. రాజధాని అక్కడే ఉండాలి, విశాఖపట్నం రాజధాని అక్కర్లేదని కూడా చెప్పి విశాఖపట్నం వాసన అయినప్పటికీ నేను చెప్పాను. ఈ వెంకటేశ్వరరావు గారు అప్పుడు కలుగుల్లో దూరుకుంది సార్. ఎంత పెద్ద యుద్ధం చేశానో అందరికీ తెలుసు. సో మీ ఇష్టం వచ్చినప్పుడు ఇష్టం వచ్చిన వ్యక్తి మీద బురద జల్లాలనుకుంటే మీకు క్యారెక్టర్ ఉంటే పర్వాలేదు, కానీ నాలాటోడి మీద బురద జల్లితే మాత్రం చాలా తేడా వస్తుంది. వెంకటేశ్వరరావు, ఐఎమ్ ఛాలెంజింగ్ యూ. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ గట్స్, కమ్ ఆన్ ఓపెన్ డాస్, లెట్ us డిస్కస్ అబౌట్ ఇట్. నేను ఇప్పటి వరకు ఏది పట్టుకున్నా వదలలేదు, ఏది వదిలేదని నేను అసలు పట్టుకోను. సో వెంకటేశ్వర గారికి మీడియా ద్వారా విజ్ఞప్తి ఏంటంటే, దయచేసి మీరు క్షమాపణలు కోరండి, లేదంటే మాత్రం మీ మీద చర్యలు ఉంటాయి. సార్ ఇంకెవరికైనా ప్రశ్నలు ఉంటే చెప్పండి, ఎందుకంటే చాలా విషయాలు ఇంకా మాట్లాడాలనుకున్నాను, కానీ ఇప్పటికే మీకు చాలా ఎక్కువ టైం తీసుకున్నాను.